ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు ఆగస్ట్ 4, 5 ఈ తేదీలలో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారండి. ఈ 2 రోజులలో మీ జీవితం ఒక్కసారిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితం అత్యంత కీలకంగా మారబోతున్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు, మీ అడుగులు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా, ఎంతో జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉంది. రాబోయే రోజులు ఏం జరుగుతుందో మీకు ముందుగానే తెలిస్తే ఆచరణతో మీ నోటి మాట రాదండి. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు చూడని అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి. ఈ మార్పులు మిమ్మల్ని ఊహించని శిఖరాలకు తీసుకుని వెళ్తాయి. అలానే మేషరాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు అంతా కూడా మంచిగా ఉంటుంది, అన్నీ కూడా శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకోవాలండి. మేషరాశి వారి మనస్తత్వం సముద్రం లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావోద్వేగాలు ఉంటాయండి. మీరు ఓర్పుకు, సహనానికి మారుపేరుగా ఉంటారు. ఎవరు భరించలేని కష్టాలను కూడా వీరు చిరునవ్వుతో కూడా మీకున్న ఓర్పు మరియు సహనంతో భరిస్తారు. కానీ మీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ప్రళయమే రావచ్చండి. ఈ మేషరాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ రాశివారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసమే మంచి కోరుకునే వ్యక్తులేనండి. కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు. మీరు చాలా మంచి మనసు కలిగిన వారు. కానీ మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా అలా ఉండట్లేదండి. మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని కిందికి లాగాలని చూసేవాడు ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నా వాళ్ళే అనే ఆలోచన మానుకోండి. మీ చుట్టూ ఉన్న వారందరూ నక్కలాంటి ఆలోచన చేస్తున్నారు. మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దు. మీ జీవితంలో ఎదగడానికి మీ భార్య, మీ బిడ్డలు, తల్లిదండ్రులు తప్ప మరెవరు లేరు. నమ్మకం పోవడమే మంచిది. ఈ రాశి వారికి ఉన్న గొప్ప గుణం, అలాగే ఒక బలహీనత ఏమిటి అంటే ఇతరులను నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్మరండి. పక్కవారి మీద మీరు చూపించే నమ్మకంలో సగం మీ మీద మీరు పెట్టుకుంటే మీరు సాధించలేని ఏది ఉండదు. ఈ 2 రోజుల నుంచి ఈ ఒక్క విషయాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. అద్భుతాలు చూస్తారండి. మీరు మీ మీద నమ్మకం ఉంచుకోవడం వలన ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వచ్చి వెనక్కి తగ్గారు. నీ ప్రతిభను, మీ శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకుని ఎన్నో అవకాశాలను కూడా వదులుకున్నారు. కానీ ఇప్పుడు గ్రహ సంచారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుందండి. మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుంది. గతంలో మిమ్మల్ని ఎంతో బాధపెట్టిన, అవమానపరిచిన, మాటలతో గాయపరిచిన ఇద్దరు వ్యక్తులండి. మీరు కష్టకాలంలో మీకు చెయ్యి వదిలేసి ఇద్దరు వ్యక్తులు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మీ ముందు నిలబడి చేతులు జోడించి క్షమించమని అడుగుతారు. వారి నాటకాల పట్ల జాగ్రత్త. ఇది మీ విజయానికి మొదటి సంకేతం. కానీ వారిని నమ్మవద్దండి. వారితో బంధమైన తెంచుకోండి, తప్పేమీ లేదు. ఎందుకంటే మీరు ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు మీ చెయ్యి వదిలేసి ఇప్పుడు పరిస్థితి మీకు బాగుందని మీ దగ్గరికి రావడం అనేది అలాంటి వారితో చాలా ప్రమాదకరం. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉండే మనుషులతో చాలా ప్రమాదకరం. ఈ ఇద్దరు వ్యక్తులు మీ బంధువులలో ఒకరు, లేదా మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితులలో ఒకరు. వారి ముఖంలో పశ్చాత్తాపం నటించిన వారి మనసులో మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనంత తనం మాత్రం ఉంటుందండి. వారిని మళ్ళీ మీ దగ్గరకు చేరనిస్తే ఇక అంతేనండి, పాలు పోసి పావును పెంచినట్లే అవుతుంది. అలాగే మీరు ఇక్కడ ఈ 2 రోజుల్లో కనీసం 100 కేజీల మిఠాయిలు పంచేటువంటి గొప్ప శుభవార్త వినబోతున్నారండి. అది మీ ఉద్యోగం ప్రమోషన్స్ కావచ్చండి. మీ వ్యాపారంలో మీరు ఊహించిన లాభం కూడా కావచ్చు. లేదా మీ పిల్లలు పెళ్లి సంబంధాలు ఖాయం కావడం కూడా కావచ్చండి. అంటే మీరు కల్లో కూడా ఊహించిన విధంగా ఉండబోతుంది. ఆనందకరమైన సంఘటనలు మీ ఇంట్లో పండుగ వాతావరణం తీసుకుని వస్తుంది. ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఇక ఆనందంతో గంతులు వేస్తారండి. కానీ మీ చుట్టూ ఉన్న శత్రువులు మంచిగా చూడలేకపోతున్నారు. మీరు మంచిగా ఉంటే చూడలేరండి. కుట్రలు పండడం మొదలు పెడతారు.
మీ ఆనందాన్ని చూసి వారి కళ్ళు కుళ్ళుకోవడం మొదలవుతుంది. అందుకే మీ సంతోషాన్ని, మీ ప్రణాళికలను ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు, పంచుకోవద్దు. కొన్నిసార్లు మీ కోపం మిమ్మల్ని నష్టపరుస్తుందండి. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోయే సమయం ఆసన్నమైందండి. ఇక్కడి నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి. ఈ శ్రావణ మాసంతో మొదలు అన్నీ కూడా మీకు అన్నీ శుభాలే. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ప్రసన్నించరాలబోతుంది. అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి. ఇక నుంచి మీరు మీ మీద నమ్మకం ఉంచడం ప్రారంభించాలి. నేను ఇది చేయగలను, సాధించగలను అనే నమ్మకంతో ముందుకు సాగండి. మీలో ఉన్న శక్తిని, మీలో ఉన్న ప్రతిభను మీరే గుర్తించాలి. ఇతరులు గుర్తించే వరకు వేచి చూడవద్దండి. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి కూడా. ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత రాటు తెల్చాయి. కానీ మీలో ఉన్న మంచితనాన్ని చంపలేదు. ఆ మంచితనాన్ని మాత్రం మీరు వదలట్లేదండి. అందువల్ల ఎలాంటి వారైనా సరే క్షమించేటువంటి గుణం మీది. అది మీకు ఉన్న గొప్పతనం. కానీ ఇకనైనా సరే గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా ఉండాలండి. వారు మీ బంధువులైనా సరే, ఎంత రక్త సంబంధులైనా సరే, మీకు చెడు కోరుకుండే వారితో వారితో ఉన్న మీకే ప్రమాదకరం. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. వారితో బంధాన్ని తెంచుకోవాలన్నా తెంచుకోండి. అంతేకాని మొహమాటానికి పోయి మారారులే అని అనుకొని వారు కష్టాల్లో ఉన్నారు అని మళ్ళీ వారికి మీరు చేరదీశారంటే మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళే అవుతారు. కాబట్టి మేషరాశి జాతకులు ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. వారు ఎంత బతిమలాడినా, ఎంత ప్రాధాయపడినా వారికి మీ జీవితంలోకి మళ్ళీ స్థానం ఇవ్వకండి. ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం అవివేకం అవుతుందండి, మూర్ఖత్వం అవుతుంది. ఈ 2 రోజులలో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అనుకుంటే కనుక ఇదే సరైన సమయం. ఈ శ్రావణ మాసంలో మీరు ఏది తలపెట్టినా సరే విజయవంతం అవుతుందండి. వ్యాపారం, విద్యార్థులు కొత్త కోర్సులలో చేరడం లేదా కొత్త నైపుణ్యాన్ని నెరవేర్చుకోవడం, మీరు ప్రారంభించే ప్రతి పనిలో దైవ అనుగ్రహం మీకు తోడుగా ఉంటుందండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇన్ని రోజులు మీరు ఎదుర్కొన్న అవమానాలు కానీ, మీకు జరిగిన అన్యాయాలు కానీ ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే రోజులు కూడా రాబోతున్నాయండి. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి. ఇప్పుడు మీ సమయం మొదలైందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కాస్త సమయాన్ని గడపండి. ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబంతో కొంత సమయాన్ని కేటాయించుకోండి. మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుందండి. మీ ఇంట్లో సంతోషం వెల్లవిరుస్తుంది. పిల్లలు చదువు విషయంలో మీరు పడుతున్న ఆందోళన అవసరమే లేదండి. వారు చదువులో చక్కగా రాణిస్తారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. వారి భవిష్యత్ కోసం మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయండి. వారు మీ పేరును నిలబెడతారండి. ఈ మేషరాశి వారికి ఉన్న మరొక లక్షణం రహస్యాలను కాపాడడం అండి. మీ విషయాన్ని ఎవరితో పంచుకోరు. ఇది మంచి లక్షణమే. కానీ కొన్నిసార్లు మీ బాధను కూడా మీలోనే దాచుకుంటున్నారు. మీలోనే మీరే ఆవేదన పడుతూ మీరు నలిగిపోతున్నారు. అలా కాకుండా మీకు అత్యంత నమ్మకమైన తల్లిదండ్రులతో లేదా మీ జీవిత భాగస్వామితో మీ సుఖ సంతోషాలు పంచుకోండి. మీలో మీరు నలిగిపోవద్దండి. ఆరోగ్యపరంగా ఉన్న కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. యోగా, జ్ఞానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుందని. మీరు ఎవరికైనా సరే సహాయం చేయాలి అనుకుంటే మీకు శక్తికి మించి చెయ్యవద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మొత్తంలో అప్పుగా ఇవ్వడం వంటివి చేయకండి. ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం అవ్వచ్చు. దానివల్ల బంధువులు కూడా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ అన్నారో, పనికిరాని వారు అన్నారో, మీ వల్ల ఏమీ కాదు అని మిమ్మల్ని చాలా వరకు కూడా హేళన చేశారు, వారందరూ నోళ్ళు మూయించే సమయం ఆసన్నమైందని. మీ విజయానికి మీ విజయం వారికి సమాధానం చెప్పాలి. మాటలతో కాకుండా మీ చేతులతో, మీ విజయంతో వారికి బుద్ధి చెప్పండి.
మీరు చాలా ఏళ్ళుగా ఎన్నో సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఒక ఇంటిని కొనాలని లేదా అంటే కట్టుకోవాలని కళ్ళకంటూ ఉన్నారు. ఆ కళ నెరవేరే సమయం చాలా దగ్గరలో ఉందండి. భూమికి సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు ఇప్పుడు బాగా కలిసి వస్తాయి. ఈ విషయాలలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ పరమేశ్వరుని తలుచుకొని లక్ష్మీనారాయణని తలుచుకొని మీ పనులు ప్రారంభించండి. అలానే ఓం నమ శివాయ అనే పంచాక్ష మంత్రాన్ని కూడా మీ మనసులో జపించుకుంటూ ఉండండి. ఏదైనా సరే మీకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ పరమేశ్వరుని ఒక్కసారి తలుచుకుంటే చాలండి. ఇది మీకు ఒక కవచంలా ఉండి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. మీరు చేసే ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో చేయండి. మీలో ఉన్న బద్ధకాన్ని అంటే వాయిదా వేసే గుణాన్ని పూర్తిగా వదిలివేయండి. ఈరోజు చేయవలసిన పనిని ఈరోజు పూర్తి చేయండి. అప్పుడే విజయం అనేది మీ వెంటే ఉంటుంది. గతంలో మీకు జరిగిన నష్టాలకు కానీ బాధలకు కానీ చింతించవద్దు. గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. వర్తమానంలో జీవించండి. భవిష్యత్ గురించి గొప్ప ప్రణాళికను సిద్ధం చేసుకోండి. వాటిని ఆచరణలో పెట్టండి. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగే ఉండడం అనేది మీ నైజం. ఆ మంచి గుణాలు ఎప్పుడు వదులుకోవద్దండి. అలానే మీ విజయాన్ని మీ తలెక్కకుండా చూసుకోండి. అప్పుడే మీ విజయం మీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది. రాబోయే ఈ 2 రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన శుభవార్త కూడా అందబోతుంది. ఈ వార్త మీ జీవితాన్ని ఒక మలుపు తీయబోతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ తలుపు తట్టబోతుందండి. దాన్ని మీరు అందించుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అండి. మీ ప్రేమను మీ ఇంట్లో వాళ్ళతో అంగీకరించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే పెళ్లి వరకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొన్ని కొత్త పద్ధతులను కొత్త టెక్నాలజీని మీరు వ్యాపారం ప్రవేశపెట్టండి. కాలానికి తగ్గట్టుగా మారకపోతే మనం వెనకబడుతామండి. కాబట్టి మీ వ్యాపారంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చుకోండి. లాభాలు కూడా రెట్టింపు అవుతాయండి. విద్యార్థులు తమ భవిష్యత్ గురించి స్పష్టమైన లక్ష్యాన్ని వేరుపెచ్చుకోవాలి. లక్ష్యం లేని ప్రయాణం గమ్యం చేరదు. కాబట్టి మీరు ఏం కావాలని అనుకుంటూ ఉన్నారో నిర్ణయించుకొని ఆ దిశకు కష్టపడి చదవండి. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే మీ కోరిక కూడా ఈ సంవత్సరంలో నెరవేరుతుందండి. చదువు కోసం ఉద్యోగం కోసం అయినా సరే మీరు చేసే ప్రతి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వీసాకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయండి. ఎందుకంటే రేపటి నుంచి మీ జీవితం అనేది చాలా మంచిగా మలుపులు జరగబోతుంది. మీరు చేసే ఏ పనైనా సరే దాన్ని ఇష్టపడి మీరు చేయండి. కష్టపడి చేయడం వేరు, ఇష్టపడి పని చేయడం వేరు. ఇష్టపడి చేసే పనులు ఆనందం ఉంటుంది. విజయం కూడా సులభంగా వస్తుంది. మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ 2 వ్యక్తులు ఎవరు అనేది మీరు ఇప్పటికే గుర్తించి ఉంటారు. వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని మీ మంచి హృదయంతోనే మన్నించవచ్చు. కానీ వారిని మళ్ళీ నమ్మకండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ పర్సనల్ విషయాలతో వారితో షేర్ చేసుకోకండి. జీవితానికి మీ ప్రగతికి దూరంగా ఉంచండి. అది మీకే శ్రేయస్సు. మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. మేషరాశి జాతకులు దైవ బలం ఎక్కువగా ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే మీకు జరగని పని అంటూ ఏది ఉండదండి. మీ నమ్మకమే మీ బలం, మీ ప్రార్థనే మీ రక్ష. కొత్త వాహనాలు కొనాలి అనే మీ ఆలోచన కూడా కార్యరూపం దాల్చబోతుంది. మీ బడ్జెట్కు తగిన మంచి వాహనాలు మీరు కొనుగోలు చేయబోతున్నారండి. అలానే వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలానే స్థిరాస్తుల విషయంలో అంటే పొలాలు, ఇల్లు, స్థలాల విషయంలో ఏమైనా సరే కోర్టు కేసులు నడుస్తుంటే కనుక అది మీకు చాలా అనుకూలంగా రాబోతుంది తీర్పు. ఎప్పటి నుంచి ఉన్న ఈ సమస్య పరిష్కారం అవ్వడం మీకు ఎంతో మానసిక ప్రశాంతత కూడా ఇస్తుందండి. అలానే మీరు మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు ఆదర్శంగా నిలవబోతున్నారు. మీ పట్టుదల, కష్టపడే తత్వం, మీ విజయం ఇవన్నీ వారికి స్ఫూర్తిని ఇస్తాయి. మీరు ఒక మంచి తండ్రిగా, భర్తగా, కొడుకుగా అందరినీ మనుషును పొందుతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ శ్రావణ మాసం ఈ మేషరాశి వారికి ఒక వరం లాంటిదండి. ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ గట్టెక్కి సుఖ సంతోషాలతో, విజయాలతో మీ జీవితం ముందుకు సాగబోతుంది. ఈ మంచి సమయాన్ని
సద్వినియోగం చేసుకోండి, ఉన్నత స్థానానికి చేరుకోండి. మేషరాశి జాతకులు, మీరు మీ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించి విజయం వైపు ప్రయత్నించండి. కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయండి. అంటే ఎటువంటి సమస్యలకనే పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ పరిష్కారాలను శ్రద్ధగా నమ్మకంతో ఆచరించండి. ఇలా ఆచరించడం ద్వారా గ్రహాల అనుకూలతను మరింతగా పొందుకోవచ్చు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి బయటపడడానికి ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు కూడా. కాబట్టి మేషరాశి వారు ఈ వీడియోలో చెప్పే ఈ పరిహారాలు ఖచ్చితంగా పాటించండి. మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. కుజుడు అనుగ్రహం పొందడం మీకు అత్యంత ముఖ్యమండి. దీనికోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిదండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతమావళి లేదా హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా మీకు కుజగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. ఇక ఈ మేషరాశి వారికి ఏంటంటే తరచుగా మానసిక ఒత్తిడిని, ఆందోళనకు గురవుతూ ఉంటారు. దీని నుండి మీరు బయటపడాలి అంటే ప్రతి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివయ్యకి అభిషేకం చేయడం ఉత్తమం అండి. లేదా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ్ అని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు దూరం అవుతాయి. ఇక మూడవ పరిహారం ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి చిత్రపటానికి ధూపం, దీపం, నైవేద్యాలతో కనకదార సూత్రాన్ని పఠించండి. అలాగే పేదవారికి, ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రని వస్త్రాలను లేదా ఎర్రని పనులను దానం చేయండి. లక్ష్మీదేవి కటాక్షం మీకు లభించి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఇక నాలుగవది, తరచుగా శత్రువుల నుంచి నరదిష్టి, నరఘోష వంటి కంటి దృష్టి నుండి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే గనక దీనికి నివారణకు ప్రతి అమావాస్య రోజున మీ చుట్టూ దిష్టి తీయించుకోండి. అలానే ప్రతి వారానికి 2 సార్లు కనీసం ప్రతి ఆదివారం రోజైనా సరే ఉప్పుతో అయినా దిష్టి చేయించుకోండి. మీ ఇంటి చుట్టూ గుమ్మడికాయ లేదా కొబ్బరికాయని దిష్టి తీసి పగలగొట్టడం చాలా మంచిదండి. అలాగే నరసింహస్వామిని ఆరాధించడం కానీ, నరసింహస్వామి కవచాన్ని పఠించడం ద్వారా శత్రువుల పీడ నుండి విముక్తి లభిస్తుందండి. ఇక ఐదవది, మీలో ఉన్న ఓర్పు, సహనాన్ని పెంచుకోవడానికి ప్రతి గురువారం సాయిబాబా గుడికి లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే గనక మళ్ళీ శనగల దానం చేయడం, ఇలా చేయడం వల్ల మీలో ఉన్న సహనశక్తి అనేది పెరిగి కష్ట సమయంలో కూడా మీకు ధైర్యం వస్తుందండి. అలానే ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు అనేది చేయండి. ఆదిత్య హృదయం పాటించడం చాలా వరకు కూడా మీకు చాలా మేలు చేస్తుందండి. అలాగే రాగి పాత్రలో నీటిని తాగడం వలన మీ ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది, శరీరంలో శక్తి పెరుగుతుంది. ఇక ఏడవ పరిహారం ఏమిటంటే ఈ మేషరాశి వారికి రాగి లోహం చాలా అనుకూలమైనది. కుడి చేతి ఉంగరం వేలికి రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల కుజగ్రహ స్వభావం మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. అలాగే కుక్కలకి ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, నీళ్లు పెట్టడం, ఇటువంటివన్నీ చేయడం ద్వారా మీరు చేసిన కొన్ని కర్మల ప్రభావం అనేది తగ్గుతుంది. ప్రకృతితో మైకం అవ్వడం ఉండడం అండి, చెట్లను నాటడం, ఇటువంటివన్నీ కూడా మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఇక 9వది ఏంటంటే ఆటంకాలు ఎదురవుతున్నట్టే మీకు ఏదైనా సరే ఒక సమస్య వస్తూ ఉంటే, ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటే కనుక గణపతిని స్మరించుకోండి. సంకటహర చతుర్థి రోజున గణపతికి గరికతో పూజ చేయండి. అలానే నైవేద్యాలు పెట్టడం వల్ల మీ మనసులో ఉన్న విజ్ఞానాన్ని తొలగిపోతాయండి. ఇక చివరిది, మీ ఎప్పుడు కూడా సానుకూల వాతావరణం ఉండడానికి ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో సాంబ్రాణి ధూపం వేయండి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానం పలుకుతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ పరిహారాలన్నీ కూడా చాలా సరళమైనవి, ఎవరైనా సరే సులభంగా ఆచరించగలిగేవే. కేవలం పరిహారం చేస్తే సరిపోదండి, వాటితో పాటు మీ ప్రవర్తనల ఆలోచన విధానం కూడా మార్పు తీసుకురావాలి. మిమ్మల్ని మీరు నమ్మండి, కష్టపడి పని చేయండి, దైవాన్ని స్మరించండి, అప్పుడే విజయం మీదే. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే మేషరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.